పాడి పంటలే అన్నదాతలకు ఆదరువు, అందులోనూ పశువులంటే ఇంటి సంపద. అలాంటి మూగజీవాలకు కృతజ్ఞత చెప్పుకునే ఏకైక పండుగ కనుమ. కరువు కాటకాల్లోనూ కుటుంబ పోషణకు అండగా నిలిచే పశువులను అందంగా అలంకరించి పూజించడం ఇవాల్టి ప్రత్యేకత. కోడికూర, చిల్లుగారెలు కనుమ స్పెషల్ విందు భోజనాలు. మూడు రోజుల సంక్రాంతి పండుగలో చివరిది కనుమ. కనుమ నాడు పశువుల్ని పూజించటం ఆనవాయితీ. దుక్కి దున్నడం మొదలుకొని పంటలు ఇంటికి చేర్చే వరకు అన్నదాత వెన్నంటి నడిచిన పాడి పశువులకు కృతజ్ఞతలు తెలియచేయటం పూర్వీకుల నుంచి వస్తోంది. పశువులను శుభ్రం చేసి పసుపు కుంకుమ పూసి ఊరేగించటం, వాటికి హారతులిచ్చి కృతజ్ఞత చాటుతారు. భోగి, సంక్రాంతికి సంప్రదాయ వంటలు ఆరగించే తెలుగువారు కనుమనాడు ముక్క ముట్టాల్సిందే. పైగా మినుము తినాలనే ఆచారము ఉంది. అందుకే ప్రతి ఇంట మినపగారెలు పొంగుతుంటాయి. కనుమ రోజున ప్రయాణాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంటిల్లిపాది చికెన్, మటన్ తో కలిపి గారెలు లాగించేస్తారు. ఇక కనుమ మరో ప్రత్యేకత రథం ముగ్గు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు అన్ని శుభాలను కలిగించాలని కోరుకుంటూ ఇంటి ముందు రథం ముగ్గులు వేస్తారు. ప్రతి ఇంటి ముందు వేసిన రథం ముగ్గుల్ని ఊరి పొలిమేర వరకు అనుసంధానిస్తారు. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఎలాగో కనుమనాడు ప్రభల తీర్థాలు అలాగే. రుద్రులు కొలువైన కొబ్బరి తోటల్లో ప్రభలను పూజిస్తే సుఖ సంతోషాలు వస్తాయనేది అక్కడి ప్రజల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్న తోట సహా చాలా ప్రాంతాల్లో కొలువుదీరే ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేనికైనా సిద్ధమైన